జీవితం చాలా చిన్నది. లైఫ్‌లో ఎవరు వస్తారో, ఎవరు ఎళ్ళిపోతారో తెలీదు. ఎవరు ఎంతవరకు ఉంటారో తెలీదు. అందుకే ఎవరు నచ్చారో, ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావో అది అప్పుడే చెప్పేసేయి. తర్వాత చెప్దాం ప్రేమించిన విషయం, లేకపోతే వాళ్ళ మీద కోపం ఉన్న విషయం, లేకపోతే వాళ్ళ గురించి ఏదైనా తెలిస్తే ఆ విషయం ఏదైనా తర్వాత చెప్దాం అనుకోని ల్యాగ్ చేయొచ్చు. ఎక్కువ రోజులు దాచవద్దు. నువ్వు చెప్పేలోపు వాళ్ళు నీ నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. ఇంకేదైనా జరగవచ్చు. సో, వాళ్ళ గురించి ఏదైతే అనుకున్నావో, ఏదైతే అనుకుంటున్నావో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. చాలామంది ఇలా చెప్పరు. నీతో అవసరం ఉంటే నువ్వు మంచివాడివి అని పొగుడుతూ ఉంటారు. నువ్వు ఏదైనా చేయగలవంటారు. నీతో అవసరం లేకపోతే వీడు వేస్ట్ అని అంటా ఉంటారు. వాళ్ళలాగా నువ్వు ఉండొద్దు. నీలాగా నువ్వు ఉండు. మంచి గురించి చెప్తావా? మంచి గురించి చెప్పు. ఉన్నది ఉన్నట్టు చెప్పు. నచ్చనిది నచ్చనట్టు చెప్పు. వాళ్ళు మార్చుకుంటే మార్చుకుంటారు. లేకపోతే లేదు. వదిలేయి. నువ్వు వదిలేయకపోయినా కాలం ఎప్పటికైనా మిమ్మల్ని దూరం చేస్తుంది. ఒకళ్ళ విషయమే కాదు. నీకు నచ్చిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళని దూరం చేస్తుంది. ఎవరైతే నీతో లైఫ్ లాంగ్ ఉంటారు, ఉండగలరో వాళ్ళు ఒక్కోసారి మాట్లాడినా, మాట్లాడకపోయినా లైఫ్ లాంగ్ ఉంటారు. కానీ ఒక్కసారి మాట్లాడకపోతే ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేవాళ్ళు అసలు మాట్లాడరు. ఉండే కొంది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలది 10 సంవత్సరాలవుతుంది. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలవుతుంది. లాస్ట్‌కి మాట్లాడటం ఆపేస్తారు. నీతో డైలీ మాట్లాడేవాళ్ళు, నీతో డైలీ తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు నీతో లైఫ్ లాంగ్ ఉంటారు. మీ మధ్య గొడవొచ్చినా, ఏదొచ్చినా మళ్ళీ గొడవొత్తే వదిలేస్తావా? గొడవ పడితే అంతేనా అనేవాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ మళ్ళీ మాట్లాడతారు. నీతో ఉంటారు. అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకైనా ఏది నచ్చలేదో అది చెప్పేసేయి. ఒకవేళ నువ్వు అది దాచుకొని తర్వాత ఎప్పటికైనా చెప్తే వాళ్ళు ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫీల్ అయ్యి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తది. సో, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు.